హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక ముఖ్యమైన గవర్నమెంట్ జాబ్ గురించి అయితే తెలుసుకుందాము. గ్రామీణ పోస్ట్ ఆఫీస్లో ఐపీపీబీ పోస్టల్ బ్యాంక్ నుంచి ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. ఈ వీడియోలో మీకు ఎలా అప్లై చేయాలి అండ్ వాటికి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి మొత్తం నేను స్టెప్ బై స్టెప్ చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఈ జాబ్కి సెలెక్ట్ అయిన వారికి 30,000 వరకు అయితే శాలరీ వస్తుంది. అండ్ ఇది ఓన్లీ డైరెక్ట్ సెలెక్షన్ ద్వారా మాత్రమే వీళ్ళు సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఎగ్జామ్ అయితే వీళ్ళు కండక్ట్ చేయడానికి మనకు నోటిఫికేషన్లో కూడా వెళ్తే ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసేసి 9th అక్టోబర్ స్టార్ట్ అవుతుంది. అండ్ 29th అక్టోబర్తో ఈ ఆన్లైన్ సబ్మిషన్ అనేది ముగుస్తుంది. కాబట్టి మనం ఈ డేట్లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ పోస్టుల విషయానికి వస్తే 348 పోస్టులు అయితే వీళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే కింద చూడండి, నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఆర్ టెంటేటివ్ ఆర్ మే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ యాజ్ పర్ రిక్వైర్మెంట్ ఆఫ్ ది బ్యాంక్. అంటే వీళ్ళు యాజ్ పర్ వీళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి ఇంక్రీజ్ చేయొచ్చు ఆర్ డిక్రీజ్ చేయొచ్చు అనేది ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసేసి అక్రాస్ ఇండియా వైజ్ వీళ్ళు మనకు పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్కు చెందిన వాళ్ళు అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా పోస్టింగ్స్ అయితే ఉన్నాయి, వీళ్ళు కూడా అప్లై చేసేసుకోండి. అలాగే తెలంగాణ వాళ్ళకు కూడా కొన్ని ప్లేసెస్లో పోస్టింగ్లు అయితే ఉన్నాయి, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎలిజిబిలిటీకి వచ్చేస్తే 20 నుంచి 35 ఇయర్స్ ఏజ్ లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్టీ ఎస్సీ బీసీ వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇక్కడైతే ఉంటుంది. ఇక్కడ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చారు చూడండి. ఎనీ గ్రాడ్యుయేట్స్ అంటే బీటెక్ ఆర్ డిగ్రీ ఏదైనా గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ రెగ్యులర్ అండ్ డిస్టెన్స్లో కూడా చదివిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మినిమం ఎక్స్పీరియన్స్ వచ్చేసేసి మనకు నీళ్ళు ఇచ్చారు, అంటే ఏ ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా ఈ జాబ్కి అయితే మనం అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్కి ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ చూడండి, ద అప్లికెంట్ షుడ్ హ్యావ్ నో వైలెన్స్ డిసిప్లినరీ కేస్ పెండింగ్ అగైనెస్ట్ ఆఫ్ హిమ్. అంటే ఎనీ కేసెస్ మన మీద ఏమైనా కేసెస్ ఉంటే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోకూడదు, వీటికి ఎలిజిబుల్ కాదనమాట. అండ్ ఇక్కడ పే అండ్ అలవెన్సెస్ చూసుకుంటే 30,000 వరకు అయితే మనకు శాలరీ ఇస్తున్నారు. ఈ జాబ్కి సెలెక్ట్ అయిన వారికి 30,000 వరకు అయితే శాలరీ ఇస్తున్నారు. అలాగే బోనస్లు కూడా ఉంటాయి అని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇది టెన్యూర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసేసి వీళ్ళకి 1 year వరకు ఇది అయితే జాబ్ అయితే ఉంటుంది. కాంట్రాక్ట్ పీరియడ్ అని చెప్తున్నారు. తర్వాత మన పర్ఫార్మెన్స్ని బట్టి వీళ్ళు ఎక్స్టెన్షన్ చేయడం అయితే జరుగుతుందని మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్కి వస్తే మెరిట్ బేస్డ్ వీళ్ళు సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది. ఎవరైతే మెరిట్లో ఉంటారో వాళ్ళనైతే వీళ్ళు సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. లేకుంటే ఇద్దరికి ఒకే మెరిట్ వస్తే ఎవరైతే సీనియారిటీ ఉంటుందో వాళ్ళని మాత్రం ఫస్ట్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది చాలా మంచి అవకాశం. అండ్ అప్లికేషన్ ఫీ వచ్చేసేసి 750 రూపీస్ అయితే వీళ్ళు కలెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే లీవ్స్ కూడా ఇచ్చారు చూడండి, లీవ్స్ కూడా. ఇది ఎలా అప్లై చేయాలనేది నేను డిస్క్రిప్షన్లో కూడా ఒక లింక్ ఇస్తాను, దాన్ని క్లిక్ చేసేసి మీరు అప్లై చేసే పేజ్కి అయితే డైరెక్ట్గా వెళ్తారు. ఇక్కడ కొన్ని స్టేట్స్ కూడా ఇచ్చారు, ఎక్కడెక్కడ పోస్ట్ ఉన్నాయి అనేది, వేకెన్సీస్ ఎక్కడ ఏ డిస్టిక్లో ఉన్నాయి, ఏ సిటీస్లో ఉన్నాయి అనేది కూడా మీకు ఇచ్చారు. ఇది కూడా నేను పిన్ చేస్తాను డిస్క్రిప్షన్లో, మీరు ఇది కూడా చూసుకోవచ్చు. సో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేయడం ద్వారా మీరైతే ఈ పేజ్కి రీడైరెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. లేదా అఫీషియల్ నోటిఫికేషన్లోకి వెళ్ళి కూడా మీరు ఈ పేజ్కి అయితే రావచ్చు. అండ్ ఇలా ఈ పేజ్కి వచ్చిన తర్వాత మనకు లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది. ఆల్రెడీ రిజిస్టర్ క్యాండిడేట్స్ అయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేసేసి మీరు లాగిన్ అయిపోవచ్చు. లేదంటే ఇక్కడ క్లిక్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ బేసిక్ ఇన్ఫో అంటే నేము, మిడిల్ నేము ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్, కన్ఫర్మ్ మెయిల్ ఐడి ఇవన్నీ మీరు కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్స్, అంటే వాళ్ళు చెప్పిన సైజులోనే మనం ఫోటో అండ్ సిగ్నేచర్ని ఇక్కడ సబ్మిట్ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత వాళ్ళు సమ్ డీటెయిల్స్ అడుగుతారు, మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్, అవి కూడా మనము సబ్మిట్ చేయవలసి ఉంటుంది. తర్వాత మనం ఈ పేజ్ని ఒకసారి ప్రివ్యూగా అంటే చూసుకోవాలి, ఏవైనా మనం ఏమైనా మిస్టేక్స్ చేసామా ఇవన్నీ చూసుకొని ఒకసారి ప్రివ్యూ చెక్ చేసేసుకోవాలి. అలాగే మనము రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కూడా మన బీటెక్ ఆర్ డిగ్రీకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, వాటిని కూడా స్కాన్ చేసి రెడీగా పెట్టుకుని ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇవన్నీ చేసిన తర్వాత
ఫైనల్ స్టెప్ వచ్చేసేసి మనకు ఫీ పేమెంట్ ఉంటుంది. ఈ ఫీ పేమెంట్ అనేది మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు కదా, 750 రూపీస్ అయితే వీళ్ళు కలెక్ట్ చేయడం జరుగుతుంది. మనకు 750 రూపీస్ అయితే మనం పే చేసేసి ఈ ప్రాసెస్ మొత్తాన్ని కంప్లీట్ చేయవలసి ఉంటుంది. కంప్లీట్ చేసిన తర్వాత మనం ఇది కాపీని ఒక జిరాక్స్ తీసి పెట్టుకోండి, మనకు ఫ్యూచర్లో ఫర్దర్ రెఫరెన్సెస్గా ఉంటుంది. ఓకే, ఇలాంటి మరిన్ని నోటిఫికేషన్స్ అండ్ గవర్నమెంట్ జాబ్స్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి.